న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు హాకీ కిట్లు పంపిణీ చేసిన డీఎస్పీ పావని. మదనపల్లి పట్టణంలోని ఆరోగ్యమాత స్కూల్లో గురు హాకీ క్లబ్ ఆధ్వర్యంలో గత 30 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంప్ లో టీడీపీ నేత కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో డీఎస్పీ పావని చేతుల మీదుగా విద్యార్థులకు హాకీ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు క్రమశిక్షణ నాయకత్వ లక్ష్యాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఉచిత శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్న డీఎస్పీ పావని. ఈ కార్యక్రమంలో గురు హాకీ క్లబ్ అధ్యక్షుడు గురు భాస్కర్, జిల్లా హాకీ ట్రెజరర్ ప్రసాద్ రెడ్డి, ఆరోగ్యమాత పాఠశాల హెచ్ఎం మేరీ పునీత, సీనియర్ కోచ్లు నౌషద్ గౌస్, సుల్తాన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారంటే ముందు కాలంలో మనం చూసేవాళ్ళం, ఆడపిల్లలు గుమ్మం దాటి బయట పోకూడదు, వారు ఎవరితో మాట్లాడకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మారిన సమాజంలో అమ్మాయిలను, ఉదాహరణ చిన్న అమ్మాయి 3 సంవత్సరాల అమ్మాయి నుంచి ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ మార్పు అనేది నిజంగా అభినందనీయం. పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఇలాగే ఎంకరేజ్ చేయండి. మరో సింధులాగో ఇంకా ఇతరత్ర క్రీడాకారులు ఉన్నారు, పీటీ ఉషా లాంటి క్రీడాకారుని కానీ అలాంటి స్థాయిలో ఇక్కడ ఉన్న అట్లీస్ట్ ఒక 2-3 మనం చూడగలగాలి. ఆ విధంగా కూడా మీరు అందరూ క్రమశిక్షణతోటి ఈ కోచింగ్ తీసుకొని క్రమశిక్షణతోటి మీ పేరెంట్స్ చెప్పింది విని, ఇందాక మేడం గారు చెప్పారు, మేడం గారికి నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు సోషల్ మీడియా అకౌంట్ లేదంటే ఈ రోజుల్లో అది చాలా నేరం అన్నట్టు. బట్ అది నేరం కాదు. అంటే ఎప్పుడైతే మనము ఆ సోషల్ ప్లాట్ఫామ్లోకి వెళ్తామో 24 గంటలు మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవుతాం. అలా కాకుండా మన పనులకు ఆటంగా కలిగించకుండా వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇంతవరకు అద్దాలు రాలేదంటే మీరు మొబైల్స్ యూజ్ చేయడం లేదని అర్థం, లేదు టీవీలు ఎక్కువసేపు చూడడం లేదు అని అర్థం. నిజంగా మంచి విషయం అది. సో మీరందరూ ఇలాగే టీవీలు చూడకుండా, మొబైల్స్ చూడకుండా, మీ అమ్మా నాన్న చెప్పిన మాటలు విని ఇట్లాగే క్రీడలు ఆడుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాలా, క్రమశిక్షణగా పెరగాల, సమాజంలో మంచి పౌరులుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, గురుభాస్కర్ అన్న మీరు ఇలాంటి కార్యక్రమాలు, అన్న పేరండి ప్రసాద్ రెడ్డి అన్న, మిగతా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పిల్లలకు కోచింగ్ నేర్పిస్తున్నారో మీకు ఫర్దర్ ఎటువంటి అసిస్టెన్స్ కావాలన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మరి గ్రౌండ్ లేదంటున్నారు, గ్రౌండ్ చూసుకోండి నెక్స్ట్ సమ్మర్కైనా. లేదు క్రీడాకారులకు ఎటువంటి కిట్ కానీ ఎటువంటి స్పోర్ట్స్ ఐటమ్స్ కానీ కావాలన్నా కూడా నన్ను నేరుగా అడగండి. నేను ఆల్వేస్ రెడీగా ఉంటాను వాళ్ళకి సహాయం చేయడానికి, కోఆపరేట్ చేయడానికి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అనిపిస్తుంది? నిద్ర బాగా పడుతుందా? నిద్ర బాగా పడుతుంది కదా, బాగా అలసిపోతారు కాబట్టి బాగా నిద్ర బాగా పడుతుంది. సో ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము మీలాగా ఆడడానికి కూడా మాకు అంత టైం ఉండదు, మాకు దానివల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. సో మీరందరూ ఈ గేమ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకోవాలి. ఇంకా దీనివల్ల చాలా డిసిప్లిన్ వస్తుంది. మీరు ఏమవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఏమవుదాం అనుకుంటున్నారు? ఎవరికైనా పోలీస్ అవ్వాలని ఉందా? ఆర్మీ. నైస్. ఇంకా నైస్. ఇంకా మీరు ఏ గోల్ అచీవ్ చేయాలన్నా సరే మీకు లైఫ్లో ఉండాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటి? అన్నీ టైంకి చేసుకోవడం. ఏది ప్రొకాస్టినేషన్ అంటే దాన్ని వాయిదా వేయడం, ఈరోజు కాకపోతే రేపు చేస్తాలే, లేకపోతే కొంతసేపు అయ్యాక చేస్తాలే, ఇవన్నీ లేకుండా ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటే మీ అందరి గోల్స్ రీచ్ అవ్వగలరు. నాకు ఇప్పటి వరకు సోషల్ మీడియా లేదు తెలుసా మీకు? నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు. ఎందుకంటే దానివల్ల నాకేమంత అవసరం అనిపించలేదు. సో ఇంక నా ఏజ్కి వచ్చి నాకే అవసరం లేదంటే మీ అందరికి అవసరం ఉందా? ఏమన్నా ఉందా మీకు? దాంట్లో ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ చూస్తున్నారా మీరు? లేదు కదా, మరి ఎందుకు చూస్తున్నారు? ఫోన్ ఆపేస్తారు ఈ రోజు నుంచి? మీరందరూ ప్లెడ్ చేస్తారా నాకు ఫోన్ చూడమని, వాడమని? అన్లెస్ అంటిల్ మీకు ఏదన్నా
ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటే, ఆన్లైన్లో ఏమైనా క్లాసెస్ ఉంటే తప్ప అన్నెసరీగా సోషల్ మీడియా ఇవన్నీ వాడరని నాకు ప్రామిస్ చేస్తారా మీరు? ఇంకా ఇదే ప్రొఫెషన్గా కంటిన్యూ చేస్తారని నేను మీ అందరూ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మేబీ గేమ్స్కి అంత సపోర్ట్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు అందరూ చూస్తూనే ఉంటారు టీవీలో. ఇంతకుముందు ఓన్లీ క్రికెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు, వేరే గేమ్స్కి సపోర్ట్ లేదు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారింది. ఏ స్పోర్ట్కైనా సరే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా. సో మీరందరూ కూడా మీరు తీసుకున్న స్పోర్ట్లో ఎక్సెల్ అవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు హాకీ మ్యాచెస్ చూస్తూ ఉంటారా టీవీలో? సో మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఈ సోషల్ మీడియా, ఫోన్లు, ఇవన్నీ యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఇవి చూసే బదులు చక్కగా హాకీ మ్యాచెస్ చూడండి. మీకు కూడా ఇంకా ఎలా ఆడాలి, గేమ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇంకా ఎంతూజియాజం పెరుగుతుంది, మీకు కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంకా మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు మీరు ఫోన్ వాడకుండా ఉంటే. ఇంకా స్టడీస్ ఎలా ఉన్నాయి మీ అందరివి? బాగా చదువుతున్నారు అందరూ? సో అది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ప్యారలల్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కటైనా సరే మీకు జాబ్స్ రావాలంటే ఎడ్యుకేషన్ కూడా ఉండాలి కదా ఖచ్చితంగా. మీరు గేమ్స్ ఆడుకుంటూ బాగా చదువుకుంటే మీకు స్పోర్ట్స్ కేటగిరీలో మంచి జాబ్స్ వస్తాయి. మీకు పివి సింధు తెలుసు కదా, బ్యాడ్మింటన్ ప్లేయర్ తెలుసా మీ అందరికీ? ఆవిడికి డెప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఎందుకు? గేమ్స్లో ఎక్సెల్ అవ్వడం వల్ల. సో మీరు కూడా రెండు ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మీ లైఫ్ మంచిగా సెట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో మీ సార్ చెప్పినట్టు మొబైల్ ఫోన్కి చాలా దూరంగా ఉండండి. మీ పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళకి చెప్పాలి మీరు, ఎందుకు నాన్న ఎందుకు చూస్తున్నావు, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూస్తున్నావు, ఫేస్బుక్ ఎందుకు చూస్తున్నావు అని మీరు చెప్పాలి. చెప్తారా? సరే, మీరు ఈరోజు నుంచి ఫోన్లన్నీ మాని ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్లో ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్. First and foremost, I would like to thank DSP Madam Garu. Her valuable presence increase our joy today. The man, the generous heart, Mr. Thuraisamy Garu, Guru Prasad, Reddy Prasad, and all the Naushad, our PT Master, Gauss, Vishnu, coach, our parent, Sharif, and all the coaches. I would like to appreciate and thank for your sincerity and dedication. From May 1st to till 30th of May, almost 30 days completed. These 30 days I observed full of dedication and hard work, with full of sacrifice. You all worked hard. Morning 5:30 I used to open the gate. 5:30 itself the students come to the premises to start their place. That shows their interest and enthusiasm towards the hockey. I also appreciate the parents very sincerely. They used to bring the children to the ground. They used to wait for their children to take back to the home. Very sincerely they dedicated for this beautiful preparation of the summer coach. In a systematic way they organized everything. Once again I appreciate you all. Congratulations. చోరీ అనుమానంతో యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటనతో పొంగనూరులో కలకలం. అన్నమయ్య జిల్లా పొంగనూరు మండలం దిగువపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని కేబుల్ వైర్లు చోరీకి యత్నించాడని స్థానికులు అనుమానంతో దాడి చేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు పోలీసుల దర్యాప్తులో క్షతగాత్రుడు రామసముద్రం మండలం తిరుమల రెడ్డి పల్లికి చెందిన బాబా సాహెబ్ గా గుర్తించారు. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నేర ప్రవృత్తి వీడకుంటే కఠిన చర్యలు తప్పవంటూ రౌడీ షీటర్లను హెచ్చరించిన డీఎస్పీ పావని. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా నేరాల నియంత్రణే లక్ష్యంగా మదనపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నేర చరిత్ర గల వ్యక్తులను రౌడీ షీటర్లకు పాత నేరస్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రస్తుత జీవన విధానం కదలికలపై నిఘా ఉంచాం. సత్ప్రవర్తనతో మెలగాలంటూ హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఎలాంటి అసాంఘిక క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడినా ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసినా సహించేది లేదని, పీడీ యాక్ట్ నమోదుకు జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించిన డీఎస్పీ పావని.